నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మన తోటలో ఈరోజు కూడా కూరగాయలు వచ్చినాయి. వంకాయలు, చిక్కుడుకాయ వచ్చింది, తీసుకుందాము. హాయ్ చెప్పు నాన్న, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. అది నన్నులే హాయ్. లైక్ చేయమని చెప్పు, ఫస్ట్ లైక్ చేయమని చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు. చెప్పాడంట అంత వంకాయలు తెంపుకుందాం మనం ఇప్పుడు. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. చూడండి వంకాయలు ఎంత మంచిగా వచ్చినాయి. పోదామా? కూరగాయలు దింపుదాం ఇప్పుడు. కూరగాయలు దింపుకొని పోదాము. పట్టుకుంటావా? పట్టుకో. ఇవి నల్ల వంకాయలు. పోదాం నాన్న, కొన్ని చిన్నగా ఉన్నాయి. నల్ల వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. అవి ఇంట్లో ఒక దాంట్లోనే నల్ల వంకాయలు ఉన్నాయి. ఇంకా వేరే కుండీలలో ఒక 4 చెట్లేమో తెల్ల వంకాయలు ఉన్నాయి. ఇంకా అవి ఇవి కలిపి చేస్తా. ఇవి ఎక్కువ వెళ్ళినప్పుడు ఇవి ఒక్కటే చేస్తా. కానీ ఇది పట్టుకోవా నువ్వు? పట్టుకోవా? పోదాం నాన్న. చూడండి, ఇవన్నీ చెర్రీ టమాటాలు. పూత మీద ఉంది, ఇంకా కాయలేదు. ఇది పూత, పిందెలు కూడా పట్టినాయి. ఇక్కడ తెల్ల వంకాయలు నాన్న తెంపుకొస్తా ఉండు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంకా సార్కల వంకాయలు ఉంది, చిన్నగా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది తెల్ల వంకాయలు. ఎట్లా వచ్చింది చూడండి. వంగిపోయింది చెట్టు అయితే. ఇంత మంచిగా వచ్చింది చూడండి. పోదాం నాన్న, పోదాం నాన్న. అంటే ఇది 2 సార్లు అయితే తెంపుకోటి. అంటే స్టార్టింగ్ అన్నట్లు కొంచెం మంచిగా వస్తున్నాయి చూడండి ఇట్లా. పోదాం నాన్న, పోదాం నాన్న. వంకాయలు, టమాటా, చిక్కుడుకాయలు తెంపుకుందాము. చెర్రీ టమాటాలు పోదాం నాన్న. చెర్రీ టమాటాలు అయితే కొన్ని ఇంకా అవసరం ఉన్నట్లు తెంపుకుంటున్నా. ఇంకా చూడండి, ఇన్ని వెళ్ళినాయి. ఇంకా చిన్న చిన్నగా కూడా ఉన్నాయి. ఇవి సరిపోతాయి అన్నట్లు కూరకి. ఇంకా మనకు ఇంకా ఇవి తర్వాత తెంపుకోవచ్చు చిన్నవి. ఇక్కడ ఒకటి కూడా తెల్ల వంకాయ చెట్టు ఉంది. దీనికి కూడా పిందెలు ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయా? లేవు. దొండ చెట్టుకు చూడండి, దొండకాయలు. కూర్చుంటావా అన్నే? పోదాం కానీ ఇంకా చూడండి, కాకర చెట్టు కాకర పిందెలు కూడా పడుతున్నాయి మంచిగానే. ఇది చూడండి, చిన్న చిన్నగా అవుతున్నాయి చూడండి. ఈ బకెట్లో ఉంది కాకర చెట్టు. దొండ చెట్టు కూడా ఇతల బకెట్లో ఉంది. దొండకాయలు కూడా అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇంకా చెర్రీ టమాటాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎట్లా అవసరం ఉంటే అట్లా తెంపకపోతున్నా. వీడియో ఏం తీసలేను. నాన్న వచ్చిండా? అమ్మా, కుర్చీ ఇక్కడ వేసి చిక్కుడుగా తెంపాలి. ఇంకా చూడండి, తెంపుకొని తింటూనే ఉంటారు మా వాళ్ళు. చెర్రీ టమాటాలు బాగున్నాయని. ఏవో అవి ఇవి అవి కొన్ని వెళ్తూనే ఉంటాయి అన్నట్లు. టమాటాలు, పాలకూరను కొనకుండా. సోనికి చిన్నగా అనిపిస్తుంది తోట, కానీ ఇవి కాస్తూనే ఉంటాయి, మేము తెంపకపోతూనే ఉంటాం. చూడండి ఇట్లా రోజు టమాటాలు అయితే రోజు అవసరం ఉంటాయి కదా, రోజు తెంపుకుంటున్నా. నేను తెంపిస్తలే తర్వాత. ఇది కూడా గుంపుగా అయిపోయింది. నిన్న తెంపుకున్న దీనికి. చిక్కుడుకాయ దింపుతావు పై కిందికి వెళ్ళి. ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి. బెండ చెట్టు, బెండకాయ చూడలేదు.
ఎంత పెద్దగా అయింది చూడండి చెట్టు, గుంపులాగా అయింది. చూడండి ఇన్ని వంకాయలు, దొండకాయలు కూడా పావు కిలోనే వచ్చినాయి, కొన్ని టమాటాలు ఇవి వచ్చినాయి. ఇంక ఇప్పుడు చిక్కుడుకాయ కూడా తెంపుకుందాము. చిక్కుడుకాయ కూడా మంచిగా వచ్చింది. మీన ఇట్లా అయింది కానీ కింద అయితే మంచిగా ఉంది. అక్కడ ఇంకా మా వాడు తెంపుకోసారు కింద, ఇక అక్కడ పోయి తెంపుకరపో, నేను ఈడ తెంపుతా. నాన్న తెంపుకొస్తాడు కింద, మనం ఈడ తెంపుదాము. నువ్వు అట్లా చేయొద్దు కదా. ఏం చెప్పు ఏంది పోదాము ఫ్రెండ్స్ కాయ చెప్పు. హాయ్, నేను చిక్కుడుకాయ తెంపుతా సరేనా. చిక్కుడు చెట్టు చూడండి ఎట్లయింది ఇక్కడ. మొన్న తెంపినా మళ్ళీ వచ్చింది మంచిగా. కింద అకేళ్ళు మంచిగా ఉంది కానీ ఇక్కడ చూపిద్దరు. ఇక్కడ తెంపుతున్నావా? అవతల కోరాదా? పచ్చగా వచ్చింది చూడండి కింద. మంచిగా ఎరువు వేసినాము, ఎరువు వేసి నీళ్ళు పోస్తున్నాము. పచ్చగా మళ్ళీ మంచిగా అవుతుందిరా. ఎరువు వేసి నీళ్ళు పోస్తున్నాం కదా. ఇక్కడ గుత్తులు గుత్తులు ఉంది, నీవే ఎక్కాలమ్మా, ఇక్కడ కాదు. చూడు ఎంత మంచిగా ఉంది చూడు కాయ. కింది కొద్దిగా కనబడదు అంత గోడ మీద. నాన్న పెట్టుకో, నువ్వే తెంపాలి, నాకు ఎక్కడికి రాదు. పైన అయితే తెంపుతా నేను ఇప్పుడు. నువ్వు తెంపుతావా నాన్న? ఓయమ్మని ఆ నుంచి తెంపుతావా? అంటే సంతోష్కి కూడా నేను కూడా చేయాలి అని ఉంటుంది అన్నట్లు. నీకు అందదు. అయ్యో సట్ట తెంపుతున్నావురా, ఎత్తులేవు దానికి. అయితే ఏం కాకుండా చిక్కుడుకైనా కదా అది. ఎట్లా నవ్వుతున్నాడు చూడండి సంతోష్. మంచి సీజన్ కానీ చెట్టు ఇట్లా అయింది. ఇగో దగ్గరగా చెట్టు కింద కోతున్నావా? నీకోసమే పందిరి వేసినాం మంచిగా, నువ్వు కూర్చుంటావని వేస్తే చెట్టు ఇట్లా అయింది కదా. అక్కడ ఉంది, నేను కూడా కిందికి వస్తున్నా ఆడ ఉంది. వస్తున్నా వస్తున్నా నాన్న. కిందికి రావాలనా? నేను నీ దగ్గరికి రావాలనా? వస్తా నాన్న కింద తెంపుతున్నాడు. నాని నీ మీద ఏం పడ్డది? కట్టిపుల్లలోడయా? ఏం కాదులే, నన్ను పడితే ఏం కాదులే. ఏడికి రావాలి? కిందికి రావాలనా? అమ్మా ఏడవున్నాయి చెప్పు. అమ్మా సంతోష్ లాగానే ఆడాలి నేను కూడా. కిందికి పెడుతున్నావు. వద్దు నన్ను అట్లా చేయొద్దమ్మా, ఆడబెట్టాలి. సట్ట ఉందమ్మా, సట్ట గిద్దెంపు. ఆ సట్ట ఉంది, వద్దమ్మా గిది. సట్టం కూడా అంటారు, అంటే ఇత్తు కాలేదు అన్నట్టు. నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నా. తెంపినవా అన్నది ఉన్నాని. లొట్ట కాదురా సట్ట. అమ్మా బాగానే ఉందిరా, మంచిగా ఉంది. చూడండి సంతోష్ ఎట్లా కూర్చున్నాడు మంచిగా కదా. నేను లేతున్నా నేను పోదునా. నాన్న ఎడ తెంపుతున్నాడు? నాన్న కిందికి పోయి తెంపుతున్నాడు కదా. వెళ్ళానన్న పిల్లు, నాన్న వీళ్ళు ఏడున్నాడు చూడు. చూడండి ఇక్కడ చూపిరా, చూడు నాన్న చూడు
అంటే సంతోష్ కిందికి చూస్తే భయం అవుతుంది, ఎట్లా చూస్తున్నాడు చూడండి. దగ్గరికి గోడ దగ్గరికి వా, అంటే దగ్గరికి పోయి భయం అవుతుంది. వద్దా? సరే సరే నాన్న, భయం అవుతుందా? సరే అక్కడ ఏం చూడ, ఇక్కడ నిలవాడు, ఇక్కడనే చూసుకుంటూ నిలవాడు. నేను వేసేస్తా, ఇది కాయ అందులో వేసేస్తా. అవును, ఇక్కడ కూడా ఉంది, తెంపాలి. ఇక చూడు కుడి చేసుకొని ఇదంతా ఇగో ఇక్కడ కూడా ఉంది. చూడండి కిందికి వెళ్ళి దింపుతుండ్రు, లోకేష్ దింపుతుండు, వాళ్ళ నాన్న దింపుతుండు. అంటే కింద వేసినాం కదా చెట్టు. మంచిగా అయింది కింద అయితే. ఇక్కడ నెత్తి మినుకుందరమ్మా. టేస్ట్ అయితే భలే ఉంటుంది, చిక్కుడుకాయ మంచిగా ఉంటుంది. ఇట్లా మన తోటలో మనం తెంపుకపోయి వండుకుంటే ఇంత బాగుంటుంది చూడండి. మా వాళ్ళకి అందరికి చాలా ఇష్టం అయిపోయింది తోట. ఇప్పుడు స్టార్టింగ్లో అంత పట్టించుకోలేరు, కానీ మెల్లగా మెల్లగా కింద పడుతుంది. ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నారు అందరూ. ఏదైనా చేస్తుంటే చూస్తుంటే అది తింటుంటే దాని విలువ అని తెలుస్తుంది కదా. నీళ్ళు పోస్తారు, నేను లేకున్నా కూడా. అంటే విత్తనాలు పోయనికైతే రాదు, కానీ నీళ్ళు ఒక్కటి పోస్తారు, తెంపుతారు. ఒక సేన్లో పని చేసినట్టు అనిపిస్తుంది మాకైతే. ఇంకా పక్కల తోట పోయినసారి చాలా ఉండే, కానీ ఈసారి నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది. ఇక్కడ అరటి చెట్టు అంతా పెట్టింది. అందుతలేవా? అట్లా గోళలాగా వస్తుంది మంచిగా, అట్లా పెడితే. అది వద్దులేనన్న, సటగా ఉంది, వద్దు. అదేంపు వెళ్ళే నాన్న. ఏందమ్మా ఇక్కడ చూడండి, సంతోషం ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు కింద పడ్డాయా? ఏయి మళ్ళా తీసుకొని అయిపో నువ్వు అయిపో, తీసుకొని అయిపో మళ్ళీ. నాకు తెలియదు, నేను వేయను. ఏడవడ్డాయి కింద, ఏడవడ్డాయి. 1, 2 కింద పడ్డాయంట. ఏయి నాన్న నువ్వు మళ్ళా వేయవా? నేను పోతున్నా, పో ఆడ అన్న దగ్గరికి పోతున్నా. నేను ఆడుకుంటున్నాను మంచిగా కూర్చొని. అట్లా కొట్టవద్దు నాన్న, సపడ చేయొద్దు. ఇక్కడ చూడు ఒకసారి, అట్లా కొట్టక నాన్న, సీకుతో కొడతారా చెత్త మీద? ఇంకా ఉందా కింద? ఉంది, చాలు సరిపోతుంది. ఇంకా ఉండండిలే, మళ్ళీ 2 రోజులు నాకు తెంపుకుందాం రే నాయన. ఎక్కువ ఏం చేద్దాం, గట్టి గట్టి తెంపమ్మా. ముందర చూడు, అది కరేదా పైన, కొంచెం పైన మెత్తకుంటే ఏం తెంపకమ్మా, కొంచెం పైన అట్లే కనిపిస్తున్నాయి. అది ఉండండి, అది బాగుంది. చాలా ఐడవుంది, అది సరిపోతుంది. ఇక మళ్ళీ 2 రోజులకు మళ్ళీ తెంపుదాం. కానీ కూర్చో గట్టిగా ఉంది, గొడవ కూర్చో. మంచిగా పందిరికి ఎక్కి ఇక్కడ వచ్చినంటే ఇదే సరిపోతుండే, కానీ ఇక్కడ ఎండిపోతుంది చెట్టు. వస్తున్నావా? నేను అన్న దింపుతున్నాను అన్న, మంచిగా లేచుకు నిలబడు, గొడవకు నిలబడు. ఇంకా రాండి, చాలు రాండి. ఇక నిలబడు, మంచిగా నిలబడు, గొడవకు నిలబడు, గొడవకు నిలబడు. ఇక్కడ చూడండి ఒకసారి, పువ్వులు ఎంత మంచిగా అయినాయి. ఇవి
చామంతి పూల లాగానే ఉన్నాయి కానీ ఈ పూల పేరు జర్మినీ పూలు అంట. నాకు కూడా తెలియదు, అంటే నాకు పూల పేర్లతో ఏం అవసరం. కానీ ఇప్పుడు లీలా ఇప్పుడు చెప్పాలని తెలుసుకున్నాను నేను. చూడండి ఎంత మంచిగా అయినాయి, బంతి పూల లాగా అనిపిస్తున్నాయి. అగో ఉన్నాయి నాన్న, తాగు నాన్న, నువ్వు ఇక్కడ ఉన్నాయి కదా. నీ ఎంబడి తీసుకురావాలి నీళ్ళు కదా. పట్టు పట్టు కొంచెం పైకి, మంచి దిక్కు కానీ కిందికి కొంచెం దిక్కు పెట్టి దింపు. గాలిపటం ఎగరేసావా నాన్న నువ్వు? తెచ్చింది నాన్న. ఈరోజు సంక్రాంతి, ఈరోజు తీస్తున్నాం వీడియో. పని ఏం లేదని ఇప్పుడే వచ్చినాము. నాన్న గాలిపటం ఎగరేసావా? తెచ్చింది నాన్న. అక్కడ పెట్టు, గొడవ మీద పెట్టు, గొడవ మీద పెట్టు. ఎట్లా తీసుకోవాలి చెప్పు, నేను వీడియో తీస్తున్నా కదా. నాకు తెలియదు కింద పడుతుంది అది. నీ ఎందుకు నన్ను అట్లా చేసావు నువ్వు? గ్లాస్ ఇక్కడ పడేసినావా? ఛీ మంచోడు కావు నువ్వు. వీళ్ళు అన్నను వీళ్ళు ఇంక వీళ్ళు అయిపోయిందమ్మా. గోడ మీద అన్న కూర్చొని తెంపుతున్నాడు రా. ఇంకా తెంపుకోండి రాండి ఇంకా పైకి. ఎంత వచ్చింది అమ్మా, మస్తు వచ్చింది చూడండి చిక్కుడుకాయ. ఇది కిందకి వెళ్ళి వచ్చింది కదా, ఆడ తెంపుకొచ్చిండ్రు గోడ మీదకి ఎక్కి. ఇదేమో పైన నేను తెంపిన చూడండి. మొత్తం కిలో పైననే వచ్చింది చిక్కుడుకాయ. అర్ధ కిలో అన్ని వంకాయలు వచ్చినాయి, పావు కిలో దొండకాయలు వచ్చినాయి, కొన్ని టమాటాలు అయితే తెంపుకున్నా. చూడండి మన కూరగాయలు ఎంత బాగున్నాయి, చిక్కుడుకాయ వంకాయలు అన్నీ. చూసారు కదండి కూరగాయలు ఎట్లా ఉన్నావో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగున్నాయి కూరగాయలు, బాగున్నాయి, సూపర్ ఉన్నాయి కదా. ఎంత బాగుంటుంది చూడండి మనం ఇట్లా తీసుకుపోయి వండుకుంటే. ఆ సంతోషమే వేరు అసలు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. సరేనండి, బాయ్.